హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఆల్రెడీ వైట్ సాస్ పాస్తా రెసిపీ చూసేసాం కదా. ఈసారి రెడ్ సాస్ పాస్తాని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా పాస్తా బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో 100 గ్రామ్స్ పాస్తా వేసుకుని ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. పాస్తా ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ తీసేసి వెంటనే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ పాస్తాకి పట్టేలాగా నెమ్మదిగా స్పూన్స్తో మిక్స్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మీడియం సైజ్ 3 టొమాటోస్ని కట్ చేసి వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 వెల్లుల్లి తీసుకుని చిన్నగా చాప్ చేసి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిపోయాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కూడా వేగిపోయాక 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని సాటే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరేని వేసుకుని కలుపుకోవాలి. కలిపేసుకున్నాక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుందాం. మినిట్స్ తర్వాత మన రెడ్ సాస్ రెడీ అయినట్టే. దీంట్లో 1/2 కప్ వాటర్ పోసి కలిపేసుకుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకుని రెడ్ సాస్ అంతా పాస్తాకి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొంచెం చీజ్ని ఇందులో తురిమేసుకుని కలుపుకోవాలి. దీన్ని ఇలానే మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకుని
స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన రెడ్ సాస్ పాస్తా రెడీ. రెడ్ సాస్ పాస్తా చేసుకోవడం చాలా ఈజీ కదా. టేస్ట్ కొంచెం పులుపుగా, కొంచెం స్పైసీగా, క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంది. చీజ్ వేసుకోకపోయినా పర్లేదు, దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నార్మల్గా ఇంట్లో ఉండేవి అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాబట్టి మీరు కూడా ఈ యమ్మీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.